ఫ్రెండ్స్, ఈరోజు నేను స్పెషల్గా వెరైటీగా నేను కొబ్బరి అన్నం చేస్తున్నాను. చూడండి, ఈరోజు కొబ్బరి అన్నం కావాలని మా పిల్లలు అడిగారు. నేను కొబ్బరి అన్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్కటిగా ఎలా వేయాలో ఎలా చేయాలో చూపిస్తాను. నెయ్యి వేసాను ఫ్రెండ్స్, నెయ్యి వేసాను. ఐటమ్ మీరు చూపిస్తున్నాను చూడండి. కొబ్బరి అన్నానికి నేను ఏమేమి వేస్తున్నాను చూడండి. డీటెయిల్గా కనిపిస్తున్నాయి మీకు. యాలకులు, లవంగాలు, పట్ల, జీరా అన్ని సాజీరా అంతా మొత్తం వేసేస్తున్నాను. వేస్తున్నాను. ఆనియన్ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. గ్రీన్ ఆనియన్ వేస్తున్నాను. గ్రీన్ ఆనియన్ వాసన అప్పుడే బిర్యానీ వాసన వస్తుంది. చూడండి, కమ్మగా వాసన వస్తుంది. గ్రీన్ ఆకేస్తే కలర్గా అయితే ఉంటుంది, అందుకని గ్రీన్ ఆకేసాను. క్యారెట్, స్క్రీన్ కాన్ఫ్రెంట్, స్వీట్ కర్రీ, మొక్కజొన్న కర్రీ వేస్తున్నాను. పుదీనా వేస్తున్నాను. పుదీనా ఆయిల్ కొద్దిగా వేసాను నేను, ఎందుకంటే కొబ్బరి పాలు అంటే కొబ్బరి పాలలో ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను నెయ్యి కొంచెం వేసాను. చూడండి, అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నా. కొద్దిగా వాటర్ వేసేస్తున్నాను. చూడండి, నేను 2 గ్లాసులు తీసుకున్నాను. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. కొంచెం నీళ్ళు నేను 3.5 గ్లాసు పోస్తున్నాను. కొత్తిమీర ఆకు వేసాను. కొబ్బరి అన్నానికి ఉప్పు వేస్తున్నాను. సరిపోతుంది వేస్తున్నాను. స్మెల్ అదిరిపోతున్నది ఫ్రెండ్స్. స్మెల్ చూస్తేనే వాసన, మంచి వాసన వస్తుంది, కడుపు నిండిపోతుంది. ఫ్రెండ్స్, నేను వాటర్ తక్కువ ఎందుకు పోసానంటే కొబ్బరి నీళ్ళు పోయాలి కాబట్టి నేను వాటర్ తక్కువ పోసాను ఫ్రెండ్స్. కొబ్బరి నీళ్ళు పోస్తాను నేను కొబ్బరి పాలు పోస్తాను. ఇప్పుడు ఇలాగ మనం సగం ఉడికినాక వేస్తే కొబ్బరి పాలు బాగుంటుంది, అందుకని సగం ఉడికినాక బాయిల్ అయినాక పోస్తున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి పాలు 1 గ్లాస్. మేము ఇంట్లో చేసుకున్న కొబ్బరి పాలు ఇవి పచ్చి కొబ్బరి పాలు బాగుంటుంది. ఫ్రెండ్స్, అరగంటలో నేను కుక్ చేసేసాను. కుక్ అయిపోయింది. మా పాపకు లంచ్ బాక్స్ పంపించాలి నేను, అందుకే రెడీ చేసేసాను. చూడండి, చికెన్ కూడా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కుక్ అయ్యింది, చాలా బాగుంది టేస్ట్. కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కొంచెం వేస్తున్నాను. చికెన్ కర్రీకి కొబ్బరి అన్నం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి. ఎలా ఉన్నదని కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది మా కర్రీ, ఈ ఫుడ్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.